ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ సి. ఓకే, ఇక్కడ ఏసి, ఇక్కడ ఏసి అంటే ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ సి అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఏకి సికి ఏ రిలేషన్ వస్తుంది అంటాడు. ఓకేనా, మీరు సింపుల్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ నుంచి సికి వెళ్తున్నాం, ఏ నుంచి సికి వెళ్తున్నాం, ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఆ వేలో ఏ సింబల్స్ ఉన్నాయో చూడాలి. ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏ సింబల్స్ ఉన్నాయి, లెస్ దెన్, లెస్ దెన్. సో కామన్గా ఉన్నటువంటి సింబలే మన రిలేషన్. ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కామన్గా ఉన్నటువంటి సింబలే మన రిలేషన్ అవుతుంది. లెస్ దెన్, లెస్ దెన్, ఈ రెండిట్లలో కామన్గా ఉంది ఏంటి, లెస్ దెన్ కదా. సో లెస్ దెన్ అనేది మనకి రిలేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి, ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి. ఇక్కడ ఏకి అండ్ సికి మళ్ళీ రిలేషన్ అడుగుతాడు, ఏకి అండ్ సికి రిలేషన్ అడుగుతాడు. ఇక్కడ ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు, ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏమేమి సింబల్స్ ఉన్నాయో చూడాలి. ఓకేనా, ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ ఉంది, కామా గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. ఈ రెండిట్లలో కామన్గా ఉండేది ఏంటి మనకి, గ్రేటర్ దెనే కదా. సో గ్రేటర్ దెన్ మనకి రిలేషన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ చూస్తే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ సి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ సి. ఇక్కడ ఏకి సికి రిలేషన్ అడుగుతాడు. ఓకేనా, ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏ సింబల్స్ ఉన్నాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. ఇప్పుడు ఏ సింబల్ తీసుకోవాలని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలా, లెస్ దెన్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్, ఒకటే పాయింట్, నీకు ఎన్ని సింబల్స్ అన్నా ఉండని, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు మిడిల్లో ఎన్ని సింబల్స్ అన్నా ఉండని, కామన్గా ఉండేటటువంటి సింబలే నీ రిలేషన్ అవుతుంది. ఏ నుంచి సికి వెళ్తుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దెన్ ఉంది. ఈ రెండిట్లలో కామన్గా ఉంది ఏంటి, లెస్ దెన్ కామన్గా ఉంది కదా. ఈక్వల్ ఉందా రెండు, లేదు, లెస్ దెన్ కామన్ ఉంది కాబట్టి లెస్ దెన్ అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఏకి సికి రిలేషన్ అవుతుంది, ఏకి సికి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఏ నుంచి సికి చూస్తారు, ఏ నుంచి సికి చూస్తారు. ఏ నుంచి సికి చూస్తుంటే గ్రేటర్ దెన్ ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకేనా, ఈ రెండిట్లలో కామన్గా ఉండేది ఏంటి మనకి, గ్రేటర్ దెనే కదా. సో గ్రేటర్ దెన్ ఇస్ ద అవర్ రిలేషన్షిప్. ఓకేనా, అంటే దీంట్లో మీరు నేర్చుకుంది ఏంటంటే మనం ఒక ఎలిమెంట్ నుంచి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మిడిల్లో ఎన్ని సింబల్స్ ఉన్నా సరే, ఆ మిడిల్లో ఎన్ని సింబల్స్ ఉన్నా సరే అందులో కామన్గా ఉండేటటువంటిదే మన రిలేషన్ అవుతుంది.